హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ డే ఫస్ట్ టాక్. ఇప్పుడే తమిళ నుంచి వచ్చిన బైసన్ అనే సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడే చూసి వచ్చాను. సినిమా గురించి జెన్యున్గా కొన్ని పాయింట్లు ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక సినిమాలోకి వెళ్ళిపోతే సినిమాలో ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే మన ధ్రువ్ విక్రమ్, అదే మన విక్రమ్ గారు అబ్బాయి. ఆ మనోడు యాక్టింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ చేశాడు. తన కెరియర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ బైసన్ అనే సినిమాకి. చాలా అంటే చాలా బాగుంది అసలు పర్ఫార్మెన్స్ మనోడిది. ఆ యాక్టింగ్ కూడా అసలు ఎక్స్ప్రెషన్స్ కొన్ని చోట్ల చూస్తున్నప్పుడు అరే భలే చేసాడు అనే ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. అంటే విక్రమ్ గారు యాక్టింగ్ ఎంత బాగుంటుందో మనందరికీ తెలిసిందే. బట్ ఆయన్ని మించిపోయాడేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఈ సినిమాలో. అంటే చాలా బాగుంది అసలు యాక్టింగ్ పరంగా. ఇక సినిమాలో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతే ఈ సినిమా ఒక తమిళ సినిమా అని మనందరికీ తెలిసిందే. మన తెలుగులో కూడా డబ్ అయింది. సో తమిళ వాళ్ళ గురించి మనకు తెలిసిందేగా, వాళ్ళ నేటివిటీని ఎంతో అద్భుతంగా చూపిస్తూ ఉంటారు. అలాగే ఈ సినిమాలో కూడా వాళ్ళ నేటివిటీని చాలా అంటే చాలా అద్భుతంగా చూపించారు. ఎస్పెషల్లీ ఈ పాయింట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పుడు కొన్ని సినిమాల్లో ఎలివేషన్స్ ఉంటే కానీ మనకు నచ్చట్లేదు ప్రజెంట్ ఉన్న సినారియోలో. బట్ అలాంటిది ఈ సినిమాలో అసలు మనం అనుకునే ఎలివేషన్సే ఏముండవు. అంటే ఎలివేషన్స్ లేకపోయినా ఆ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చు అన్న ఒక థాట్ ఉంది చూసారా, అదైతే నాకు చాలా బాగా అనిపించింది. అంటే హీరో కొట్టగానే గాల్లోకి ఎగిరిపోవడాలు, కింద పడిపోవడాలు అలాంటివి ఏముండవు. ఇప్పుడు మనం బయట రియల్గా చూస్తే ఫైట్స్ ఎలా ఉంటాయి, గొడవలు అలా కొట్టుకుంటే అలా పడిపోవడం అదే ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. చాలా బాగా అనిపించింది ఈ ఒక్క పాయింట్ అయితే మాత్రం. డైరెక్టర్ ఈ పాయింట్ని చాలా బాగా రాసుకున్నాడు. స్క్రీన్ ప్లే అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం టూ గుడ్ అసలు. అంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని ట్రై చేశాడు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఏదో కొంచెం అట్లా నడుస్తుంది, కానీ సెకండ్ హాఫ్ కూడా గుడ్ సెకండ్ హాఫ్. డైరెక్టర్ గురించి మాట్లాడాలి. డైరెక్టర్ మారి సెల్వరాజ్. ఈయన సినిమాని హ్యాండిల్ చేసిన విధానం అయితే నాకు చాలా బాగా అనిపించింది భయ్య. ఎందుకంటే ఇప్పుడు ఇతను రాసుకున్న స్క్రీన్ ప్లేకి అక్కడ జరిగే నేటివిటీకి అండ్ పొలిటికల్ స్పోర్ట్స్ డ్రామా ఈ సినిమా. సో ఇలాంటి సినిమాని హ్యాండిల్ చేయడం అనేది అంత ఈజీ అయిన విషయం అయితే కాదు. సో అట్లాంటి విషయాన్ని ఈయన చాలా బాగా హ్యాండిల్ చేసాడని నాకైతే అనిపించింది పర్సనల్గా. సో డైరెక్టర్ అయితే స్క్రీన్ ప్లే పరంగా కానీ, ఆ రైటింగ్ పరంగా కానీ, క్యారెక్టరైజేషన్స్ పరంగా కానీ ప్రతిదీ కూడా 100% ఇచ్చాడని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా బాగుంది. డైరెక్టర్ అయితే ఈ సినిమా చాలా బాగా రాసుకున్నాడు. అండ్ డైరెక్టర్కి ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది ఇది. ఇక సినిమాలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో పెట్టారు. సో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అయితే చాలా డౌన్ గ్రేడ్ ఉంటుంది. అంటే ఎక్కువసేపు ఉండదు, అక్కడక్కడ కొంచెం కనిపిస్తుంది. సో హీరోయిన్ క్యారెక్టర్ అంత లేదు కాబట్టి అనుపమ పరమేశ్వరాన్ని పెట్టి అంత స్కోప్ లేదు ఇక్కడ. సో ఇంకొకటి ఏంటంటే ఇంకొక హీరోయిన్ ఎవరిని పెట్టినా ఆ క్యారెక్టర్లో అలా నడిచిపోద్ది. బట్ అనుపమ అనగానే మనకేమనిపిస్తుంది, అరే ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఉంటుంది, ఒక మంచి లవ్ ట్రాక్ ఉంటుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. హీరోయిన్ క్యారెక్టర్ అయితే కొంచెం డౌన్ గ్రేడ్గానే ఉంటుంది. సో నాకు ఈ ఒక పాయింట్ కొంచెం డౌన్ గ్రేడ్ అనిపించింది. హీరోయిన్ అనుపమ కాబట్టి ఇంకెవరిని పెట్టినా నడిచిపోద్దేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ బైసన్ అనే సినిమా గురించి నా జెన్యూన్ ఒపీనియన్. సో ఈ వీకెండ్ ఈ సినిమాకి వెళ్ళాలా వద్దనే ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా ఆలోచన తీసి పక్కన పెట్టి మీరైతే వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది, ఎందుకంటే సినిమా బాగుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా యాక్షన్ అండ్ పొలిటికల్ అండ్ స్పోర్ట్స్ ఈ మూడింటి మీద జరుగుతూ ఉంటుంది సినిమా అంతా కూడా. సో ఇంతకు మించి నేను ఎటువంటి స్పాయిలర్ చెప్పను. సో మీకు ఈ సినిమా గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు సినిమాకి వెళ్ళి చూసేసి ఈ సినిమా మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? మన కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా జెన్యూన్ రివ్యూస్ ఎలా ఇస్తానే ఉంటాను. మళ్ళీ ఇంకో వీకెండ్ ఇంకో సినిమాతో మళ్ళీ కలుద్దాం. బాయ్.